అందరికీ శుభాభివందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ కొరకు ఒక శుభవర్తమానం తీసుకొని వచ్చాము. శుభవర్తమానం ఏమిటంటే, ఈ మైక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు ఆలకించండి. శుభవర్తమానం ఏంటంటే, మన కొరకు ఈ భూమి మీద ఎవరైనా స్నేహితుడు అనేవారు ఉంటే, చాలామంది అంటారు ఇతను నా బెస్ట్ ఫ్రెండ్, ఈయన నా మంచి స్నేహితుడు అంటారు. చాలామంది ఏమవుతారంటే, మీ కొరకు మీ ఫ్రెండ్స్ కావచ్చు, అరే నీ కొరకు ప్రాణమైన ఇస్తాను నేను, అమ్మ నీ కొరకు ప్రాణమైన ఇస్తాను అని చెప్తారు. కానీ ఎవరైనా అలా ప్రాణం ఇవ్వడం మీ ఫ్రెండ్స్ని ఎవరైనా చూసారా? ఈ లోక స్నేహం అనేది దేనికి మనకి పనికిరాదు. కానీ మీరు ఆలోచించినట్లయితే, అలా ప్రాణం పెట్టిన వారు ఎవరైనా మనుషులు ఉన్నారా అని ఆలోచిస్తే కేవలం మనకి యేసుక్రీస్తు మాత్రమే కనబడతాడు. మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా ఎవరు కూడా మనిషి కొరకు ప్రాణం పెట్టిన వారు లేరు. వారంతా వారు చనిపోయారు, కానీ ఎవరు కూడా మనిషి కొరకు ప్రాణం పెట్టేవారు లేరు. చాలా మంది చెప్తుంటారు నీ కొరకు ప్రాణం పెడతా అని. ప్రాణం పెట్టే అంతగా ప్రేమిస్తున్నా అని చెప్తారు తప్ప ఎవరు ప్రాణం పెట్టలేదు. అలా మనం ఒక్కసారి చరిత్ర మొత్తం చూసుకున్నట్లయితే మన చరిత్రలోనే ఇంతవరకు ఎవరు లేరు అలాగా. అయితే యేసు ప్రభు వచ్చేసి మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయన పరిశుద్ధమైన మనిషి, పరిశుద్ధమైన దేవుడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనుషులు ఎలాగ పరిశుద్ధంగా జీవించాలి అనే విషయాన్ని మనకి బోధించి వెళ్ళాడు. ఆయన గురించి మీరు చదివినట్లయితే ఇక్కడ వీళ్ళు ట్రాక్స్ పంచి పెడుతున్నారు, కానీ బైబిల్లో కానీ చదవండి ఒకసారి. యేసు ప్రభు యొక్క పరిశుద్ధత గురించి తెలుసుకోండి. మనం కూడా అలా పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా పరిశుద్ధంగా జీవించడం వల్ల ఇహలోకంలో మనం సంతోషంగా జీవించవచ్చు, ఇహలోకంలో మన ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. ఆ ఆశీర్వాదాలకి కేవలం అంతేనా అంటే అంతకంటే అత్యున్నతమైనది మనకి మీ శరీరంలో అందరికీ తెలుసు, శరీరం మట్టితో తయారు చేయబడిందని సైన్స్ కూడా నిరూపించింది. శరీరం మట్టితో తయారు చేయబడిందని. ఎన్నో ఖనిజాలు మనలో ఉన్నాయి. ఐరన్ మన శరీరంలోకి ఎలా వచ్చింది మీరు ఒకసారి గమనించినట్లయితే, మన భూమి మీద ఐరన్ ఉంది, అలాగే మన శరీరంలో ఐరన్ ఉంది. అలా ఎలా వచ్చింది అంటే దేవుడు మట్టితో తయారు చేశారని బైబిల్లో చెప్తున్నాడు. మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మకి చావు లేదు, ఆత్మకి మరణం లేదు. ఆత్మని ఎవరు చంపలేరు. కానీ ఆత్మని కూడా దేవుడు ఏమంటే ఆత్మని హింసించవచ్చు, కానీ ఆ ఆత్మకి మాత్రం మీరు ఆలోచించండి. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఆలోచించుకోవాలి మనము. ఆ ఆత్మ మనకి పరలోక రాజ్యానికి వెళ్తుందా, నరకానికి వెళ్తుందా అని. పాపం చేసి మనం జీవించి ఒకవేళ చనిపోయినట్లయితే శరీరం భూమికి చేరుతుంది, ఆత్మ మాత్రం నరకానికి వెళ్తుంది. అక్కడ అగ్ని ఆరుదు, పురుగు చావాలని బైబిల్ చెప్తుంది. సో బైబిల్లో చెప్పిన కానీ చూస్తే మనము పాపం లేకుండా జీవించినట్లయితే